కడప గడ్డపైన తెలుగుదేశం పార్టీ తన 3 రోజుల మహానాడును నిర్వహించుకోబోతా ఉంది. రాయలసీమలో ఈరోజు అభివృద్ధి ఫలాలను ప్రజలు, పేదలు, రైతులు చూడగలుగుతూ ఉన్నారంటే దానికి కారణం మహనీయుడు, మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చేసిన ఆలోచనలు, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆచరణ. ఈ రెండు కలగలిపే రాయలసీమలో ఈరోజు నీళ్ళు వచ్చాయన్నా, ఉద్యోగాలు వచ్చాయన్నా, పరిశ్రమలు వచ్చాయన్నా దానికి కారకులు వీళ్ళిద్దరూ. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే మహానాడు రాయలసీమలో జరుపుకోవడం, శతాబ్దాల రాయలసీమ వెనుకబాటుతనానికి శాశ్వతమైన పరిష్కార మార్గాలు కనుగొనడానికి కడప మహానాడు ఒక వేదిక కాబోతా ఉందని ఈ సందర్భంగా నేను ప్రజానీకానికి తెలియపరుస్తూ ఉన్నా.